నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఐ హోప్ అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నాను. మన భారతదేశంలో భారతదేశం అనే కాదు, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎవరైతే మాట్లాడగలిగి వినలేని వాళ్ళు ఉన్నారో, ఎవరైతే వినగలిగి మాట్లాడలేని వాళ్ళు ఉన్నారో, కొన్నిసార్లు మాటలు రాలేక వినపడక ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అలానే కొన్నిసార్లు కంటి చూపు లేని వాళ్ళు, కొన్నిసార్లు అన్ని అవయవాలు బాగానే పనిచేస్తున్నా ఎవరైతే మిగతా పీపుల్ ఉన్నారో వాళ్ళతో సమాచారాన్ని పంచుకోవడం కోసం, వాళ్ళతో కమ్యూనికేట్ చేయడం కోసం ప్రజలు మనుషులు ఇన్ జనరల్గా ఒక విధమైన ఒక స్పెషల్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ని, ఒక భాషను ఉపయోగిస్తారు. ఆ భాష ఏంటిది అని అంటే సైన్ లాంగ్వేజ్. సైన్ లాంగ్వేజ్ని సింపుల్గా చెప్పాలంటే విజువల్ జెస్చర్స్ లాంగ్వేజ్ అనమాట. విజువల్గా అంటే మన కంటి చూపు కనిపిస్తుంది. మీరు ఇందాకే అన్నారు కదా మాస్టర్, కంటి చూపు లేని వాళ్ళు కూడా ఉపయోగిస్తారు అని. మరి ఇప్పుడే విజువల్ అంటున్నారు ఏంటి అని అంటే, బ్లైండ్ పీపుల్కి విజువల్లీ ఇంపేర్డ్ పీపుల్కి ట్రైనింగ్ ఇస్తే ఆ విధంగా వాళ్ళు కూడా ఈ సైన్ లాంగ్వేజ్ని ఉపయోగిస్తారనమాట. సో ఆ విధంగా సైన్ లాంగ్వేజ్ని ఎవరైనా యూజ్ చేయొచ్చు. అయితే దీని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామా అంటే, రీసెంట్గా కొన్ని రోజుల క్రితం కొన్ని వారాల క్రితం మన భారతదేశ న్యాయ చరిత్రలోనే వన్ ఆఫ్ ద ఫస్ట్ ఇన్సిడెంట్ జరిగింది, వన్ ఆఫ్ ద ఫస్ట్ ఈవెంట్ చోటు చేసుకుంది అనమాట. అదేంటంటే, ఒక పర్సన్ హూ ఈజ్ అన్ అడ్వకేట్ సైన్ లాంగ్వేజ్ని యూజ్ చేసి కోర్టులో కేసును వాదించింది. సో దాట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇట్స్ అ హిస్టారికల్ థింగ్ అని చెప్పాలి. సో మరి అసలు ఇంతకీ సైన్ లాంగ్వేజ్ ఇన్ జనరల్గా దేనికోసం ఉపయోగిస్తారు? మరి సైన్ లాంగ్వేజ్కి సంబంధించి పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి సంబంధించి ఉన్న ఏదైతే చట్టం ఉందో దాంట్లో సైన్ లాంగ్వేజ్కి సంబంధించి అన్న మెన్షన్ చేయడం జరిగిందా? అలానే ఈ సైన్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక వ్యవస్థ ఉంది, ఆ సంస్థ ఏం చేస్తోంది, వీటన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, వాట్ ఈస్ ద కంటెక్స్ట్? వై ఆర్ వి డిస్కసింగ్ అబౌట్ దిస్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్? ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అనే కాదు, మనం సైన్ లాంగ్వేజ్ అని ఇన్ జనరల్గా కూడా పిలవచ్చు. కాకపోతే మన ఇండియన్ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాం, భారతదేశ నేపథ్యంలో మాట్లాడుతున్నాం కాబట్టి ఇండియన్ సైన్ లాంగ్వేజ్ అని పిలుస్తున్నాము. సో అసలు ఎందుకు డిస్కస్ చేస్తున్న ఈ టాపిక్ గురించి అని తెలుసుకుంటే కనుక, సారా సన్నీ, ఇక్కడ చిత్రపటంలో మీరు ఆవిడని గమనించవచ్చు. సారా సన్నీ బికమ్స్ ద ఫస్ట్ డెఫ్ అడ్వకేట్ టు యూజ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టు ఆర్గ్యూ అ కేస్ ఇన్ ద సుప్రీం కోర్ట్. మన భారతదేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం అంటే సుప్రీం జ్యుడిషియరీ ఇన్స్టిట్యూషన్ హైయెస్ట్ జ్యుడిషియరీ అథారిటీ ఏదన్నా ఉందా అంటే అది సుప్రీంకోర్టు. అండ్ మన భారతదేశం మొత్తానికి ఒకే ఒక సుప్రీంకోర్టు ఉంది. ఆ సుప్రీంకోర్టులో ఒక కేసును వాదించడం కోసం, ఇన్ ఆర్డర్ టు ఆర్గ్యూ అ కేస్, సారా సన్నీ, ఈవిడ ఒక మలయాళీ అనమాట, అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన ఒక వ్యక్తి. ఈవిడ ఒక అడ్వకేట్, ఫస్ట్ డెఫ్ అడ్వకేట్. అంటే ఆవిడకి వినిపించదు, శ్రవణ లోపం ఉందన్నమాట, అంటే వినికిడి లోపం ఉంది ఆవిడకి. సో ఆవిడకి వినిపించదు కాబట్టి ఎవరైనా ఆవిడకి చెప్పాలంటే రాసైనా చెప్పాలి, లేదా సైన్ లాంగ్వేజ్లో అయినా చెప్పాలి. అట్లా ఈవిడ కేసును వాదించడం ఈ విధంగా ఫస్ట్ డెఫ్ అడ్వకేట్ టు యూజ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ టు ఆర్గ్యూ కేసును సుప్రీంకోర్టుగా చోటు చేసుకుంది. దీనికి పర్మిషన్ ఇచ్చింది మరి ఎవరో కాదు, డివై చంద్రచూడ్ గారు, మన ప్రస్తుత సిజేఐ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఈవిడ కోసం ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని కూడా అపాయింట్ చేశారనమాట. సో ఈవిడ ఆ కేసుని వర్చువల్గా చెప్తే సైన్ లాంగ్వేజ్ ద్వారా ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ సుప్రీం కోర్టు లోపల ఉండి అక్కడ ఉన్న జడ్జికి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, లేదా ఇంటర్ప్రిట్ చేశారనమాట. అలానే సైన్ లాంగ్వేజ్ ఇక్కడ మీరు గమనించవచ్చు. అన్ఫార్చునేట్లీ మనలో చాలామందికి, ఇంక్లూడింగ్ మీ, నాకు కూడా అంతగా ఐడియా లేదు అసలు ఇది ఏంటి అనేది, దేనికి ఉపయోగిస్తారని. బట్ ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఏవైతే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ మనం రిప్రజెంట్ చేయొచ్చు. సో ఉదాహరణకి ఇప్పుడు ఐ అని ఉంటే కనుక వాడు ఇట్లా పాయింట్అవుట్ చేస్తున్నారు, లేదు సి అని అంటే కనుక ఇలా చూపిస్తున్నారు. సో ఎవరైనా ఒకవేళ వినికిడి లోపం ఉన్న వాళ్ళు కానీ, లేదు మాట్లాడలేని వాళ్ళు కానీ మనతో ఇట్లా అంటున్నారంటే మేబీ వాళ్ళు సికి సంబంధించి ఏదో చెప్తున్నారని మనం అర్థం చేసుకోవచ్చు. అలానే వాళ్ళు మనకి ఇలా చూపిస్తే, లేదు ఇలా చూపిస్తే దాని అర్థం ఎల్ అని చూపిస్తారు అనమాట. సో దీస్ ఆర్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ A to Z ప్రకారం ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇదంతా కూడా మనకి ఎవరిచ్చారు? ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు. దీని యొక్క ప్రధాన కార్యాలయం అంటే హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీలో ఉంది. మనం దీని గురించి కూడా డిస్కస్ చేద్దాము. అసలు ఇది ఎప్పుడు స్థాపించబడింది, బేసిక్గా వీళ్ళ యొక్క ఎయిమ్ ఆర్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎందుకోసం పనిచేస్తారు వీళ్ళు అనేది కూడా మనం తెలుసుకుందాము. లెట్స్ గెట్ ఇంటూ మచ్ మోర్ డీటెయిల్స్ ఆఫ్ దిస్. సో కాంటెక్స్ట్ అయితే తెలుసుకున్నాము. అసలు ఇన్ జనరల్గా సైన్ లాంగ్వేజ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. It is the primary sign language used by the deaf and hard of hearing community in India. Of course, ఇక్కడ మన పర్స్పెక్టివ్ లేదా మన కాంటెక్స్ట్ అంటే ఏ నేపథ్యంలో దీని గురించి డిస్కస్ చేస్తున్నామో అదేంటిది, ఫస్ట్ డెఫ్ అడ్వకేట్ కదా. సో అందుకని మనం ఇక్కడ డెఫ్ అనే ఒక పదాన్ని ఉపయోగిస్తున్నాం. కానీ ఇన్ జనరల్గా యాజ్ మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లోనే అనుకున్నట్టుగా సైన్ లాంగ్వేజ్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. మాట్లాడలేని వాళ్ళు ఉపయోగించవచ్చు, వినికిడి లోపం ఉన్న వాళ్ళు ఉపయోగించవచ్చు, కంటి చూపు లేని వాళ్ళు కూడా ఉపయోగించవచ్చు.
ఈవెన్ దో ఇట్స్ క్వైట్ టఫ్, బట్ వాళ్ళకి కూడా ప్రాపర్గా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు కూడా సైన్ లాంగ్వేజ్ని యూస్ చేయొచ్చు. అలానే నార్మల్ పీపుల్ లైక్ అస్ వీ ఆల్సో కెన్ యూస్ సైన్ లాంగ్వేజ్ సో దట్ ఎవరికైతే ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళతో మనం ఈజీగా కమ్యూనికేట్ అవ్వచ్చు. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళు కూడా ఇదే సమాజంలో ఇదే ప్రపంచంలో ఉంటున్నారు కదా. సో వీ షుడ్ నాట్ మేక్ దెమ్ ఫీల్ యాజ్ ఇఫ్ దే ఆర్ లూజింగ్ సంథింగ్. వాళ్ళు ఈ సమాజంలో ఉంటున్నప్పుడు వాళ్ళకి మనం సహాయంగా ఉండాలి. ఎలా, అరే నాకు ఒక ప్రాబ్లం ఉన్నా సరే నాకు కమ్యూనిటీ హెల్ప్ చేస్తుంది, నాకు సొసైటీ హెల్ప్ చేస్తుంది, ఎన్ష్యూరింగ్ దట్ ఐఎమ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దెమ్. అంతేగాని అరే నాలో ఏదో నేను తెలియకుండా తెచ్చుకున్న ఒక ప్రాబ్లంకి వీళ్ళందరూ నన్ను అవాయిడ్ చేస్తున్నారన్న ప్రాబ్లం ఉండకూడదు. సో అందుకని మనం కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. సో ఇట్ ఈస్ ద ప్రైమరీ సైన్ లాంగ్వేజ్ యూస్డ్ బై ద డెఫ్ అండ్ హార్డ్ ఆఫ్ హియరింగ్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. భారతదేశంలో ఎవరికైతే వినికిడి లోపం ఉందో, ఇది సరిగ్గా వినిపించదో వాళ్ళందరికీ సంబంధించి ఒక లాంగ్వేజ్ అనమాట. It is a visual gesture language that employs a combination of hand shapes, facial expressions and body movements to convey meaning. సో బేసిక్గా ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఒకటి ఏంటిది, హ్యాండ్ షేప్స్. ఇందాక మనం చూసాం వాళ్ళు సీన్ ఇట్లా చూపిస్తున్నారు, ఎల్ని ఇట్లా చూపిస్తున్నారు. సో అట్లా హ్యాండ్ షేప్స్ అవ్వచ్చు, లేదు ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఇట్లా ఫేస్ ద్వారా ఎక్స్ప్రెషన్స్ చూపించడం కానీ, లేదు బాడీ మూమెంట్స్ మేబీ ఇలా ఉండకుండా ఇట్లా ఇట్లా చూపించడం కానీ, లేదు సంథింగ్ ఇలా ఏదైనా చూపించడం కానీ. అన్ఫార్చునేట్లీ యాజ్ ఐ సెడ్ నాకు కూడా అంత ఐడియా లేదు. ఇఫ్ ఐఎమ్ డూయింగ్ సంథింగ్ రాంగ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నేను జస్ట్ మీకు ఒక ఐడియా రావడం కోసం ఇలా చెప్తున్నాను. సో హ్యాండ్ షేప్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్, బాడీ మూమెంట్స్ యూస్ చేసి వాళ్ళు ఏదైతే కన్వే చేయాలనుకుంటున్నారో అది కన్వే చేయడమే బేసిక్గా సైన్ లాంగ్వేజ్. సో ఇట్స్ అ విజువల్ జెస్చర్ లాంగ్వేజ్. విజువల్ అంటే చూపుకి కనిపించేది, జెస్చర్స్ అంటే ఏదో ఒక జెస్చర్ చేయడం అనమాట. అంటే ఇప్పుడు ఉదాహరణకి కొంతమంది ఎవరైనా వెళ్తున్నారనుకోండి, మనం ఇలా ఒక చేస్తాం, దీన్ని జెస్చర్ అంటాం అనమాట. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఎ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఫర్ ద హియరింగ్ ఇంపైర్డ్ బట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ దేర్ ప్రైడ్ అండ్ ఐడెంటిటీ. అసలు నేను ఇందాక చెప్పాను, ఇది కేవలం వాళ్ళు మనతో మాట్లాడడానికనో, లేదు వాళ్ళు ఏదైతే సమాచారాన్ని అవతల వాళ్ళకి చెప్పాలి అని అనుకుంటున్నారో కేవలం దానికి ఒక్కదానికే కాదు, వాళ్ళ యొక్క గుర్తింపు కూడా ఇది చాలా చాలా ఇంపార్టెంట్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఈజ్ ఎ పర్సన్ హూ ఈస్ అనేబుల్ టు స్పీక్ బట్ దే రియలీ వాంట్ టు సే సంథింగ్ అండ్ ఇఫ్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ అండ్ వ్యాలిడ్, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వీ రియలీ నీడ్ టు గివ్ దెమ్ ఎ ఛాన్స్. బట్ వాళ్ళకి సైన్ లాంగ్వేజ్ లేకపోతే వాళ్ళు మనతో చెప్పలేరు అండ్ వీ వోంట్ బీ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. సో దాట్స్ వై ఈ సైన్ లాంగ్వేజ్ల వల్ల వాళ్ళు ఉన్నారు అన్న సంగతి మనకు తెలుస్తుంది. బికాస్ దే విల్ బీ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఎందుకనంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ అ ఫండమెంటల్ రైట్. మరి అందరికీ భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నప్పుడు, వాక్ స్వాతంత్రం అందరికీ ఉన్నప్పుడు వాళ్ళు చెప్పాలనుకునేది కూడా చెప్పాలి కదా, వాళ్ళకి ఆ హక్కు ఉంది కదా. బట్ బికాస్ ఆఫ్ నో మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్, సైన్ లాంగ్వేజ్ లేకపోతే వాళ్ళు చెప్పలేరు. సో ఇండైరెక్ట్గా వాళ్ళని మనం హిండర్ చేస్తున్నాం, వాళ్ళని మనం ప్రివెంట్ చేసేస్తున్నాం వాళ్ళు గ్రో అవ్వకుండా. సో అందుకని సైన్ లాంగ్వేజ్ అనేది వాళ్ళ యొక్క ప్రైడ్ అండ్ ఐడెంటిటీకి కూడా ఒక గుర్తింపు అనమాట. ఇట్స్ నాట్ ఓన్లీ జస్ట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. మరి మనం సైన్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం ద రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ APPSC యాక్ట్ 2016 గురించి కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. బికాస్ దిస్ యాక్ట్, ఈ యాక్ట్ అనమాట, రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్, ఈ యాక్ట్ 2016లో వచ్చింది. ఇట్ రికగ్నైజెస్ సైన్ లాంగ్వేజ్ as a means of communication which is especially useful for communication with persons with hearing disability. ఎవరికైతే వినికిడి లోపం ఉందో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి ఇది చాలా చాలా అవసరం అని చెప్పి ఈ చట్టం కూడా గుర్తిస్తుంది అనమాట. అండ్ ద యాక్ట్ ఫర్దర్ mandates governments to promote use of sign language to enable persons with hearing disability to participate and contribute to their community and society. And that's what happened over here. ఇంతకు మనం ఎందుకు డిస్కస్ చేస్తున్న టాపిక్ గురించి, సారా సన్ని అనే ఒక అడ్వకేట్, న్యాయవాది ఉన్నారు. ఆవిడ కేసును వాదించాలి. బట్ షీ ఈజ్ అ పర్సన్ హ్యావింగ్ హియరింగ్ డిసబిలిటీ, వినికిడి లోపం ఉంది ఆవిడకి. బట్ స్టిల్ ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ని సుప్రీంకోర్టులో పెట్టడం, అపాయింట్ చేయడం వల్ల, ఎవరి ద్వారా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ద్వారా, నౌ షీ ఈజ్ ఆల్సో ఏబుల్ టు ఫైట్ ద కేస్. సో షీ ఈజ్ ఆల్సో ఏబుల్ టు పార్టిసిపేట్ అండ్ కాంట్రిబ్యూట్ టు ద సొసైటీ. ఇప్పుడు ఆవిడకి వినికిడి లోపం ఉంది అని చెప్పి చాలామంది కేసులు వాదించడం, ఆవిడ దగ్గర కేసులు ఎవరు తీసుకెళ్ళకపోవచ్చు. బట్ నౌ నోయింగ్ దట్ సుప్రీం కోర్ట్ ఈస్ హెల్పింగ్ దమ్ బికాస్ ఇట్ ఆల్సో మ్యాండేట్, ఈ చట్టం మ్యాండేట్ చేసింది గవర్నమెంట్స్ అందరికీ కూడా ప్రమోట్ చేయండి యూజ్ ఆఫ్ సైన్ లాంగ్వేజ్ని అని. సుప్రీం కోర్ట్ టుక్ ద ఇనిషియేటివ్ రీసెంట్లీ, కొన్ని వారాల క్రితమే ఆ ఇనిషియేటివ్ తీసుకుంది. సో ఇప్పుడు సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటర్ ఉన్నారు కాబట్టి కోర్టులో సైన్ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కేసులు వాదించవచ్చు కదా. ఇన్ దట్ వే వీఆర్ మేకింగ్ ఇట్ అండ్ పార్టిసిపేటివ్ సొసైటీ, ఇంక్లూజివ్ సొసైటీ. అప్పుడే కదా సమాజం యాజ్ ఎ హోల్గా గ్రో అయ్యేది. ఎవరికో వాళ్ళకి తెలియకుండా ఏదో ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి మనం వాళ్ళని పక్కన పెట్టేస్తే హౌ డస్ ఇట్ బికమ్ అన్ ఇంక్లూజివ్ సొసైటీ? అందరినీ కలుపుకుంటూ వెళ్తేనే కదా ఇంక్లూజివ్ సొసైటీ అయ్యేది. అలానే ఈ సైన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీనిని ప్రమోట్ చేయడం కోసం ఎన్నో ఇనిషియేటివ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మేజర్ ఇనిషియేటివ్ ఈజ్ బీయింగ్ టేకెన్ బై ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్ అనమాట. సో యుఎన్స్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ అని ఒక డే ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ 23వ తారీఖున
జరుపుకుంటారు. వై? ఎందుకు? బికాస్ టు స్ప్రెడ్ అవేర్నెస్. అలానే ఎవరికైతే దీని గురించి అంతగా తెలియదో వాళ్ళ గురించి దీని గురించి చెప్పి వీలైతే సైన్ లాంగ్వేజ్ని వాళ్ళకి నేర్పించేలా చేసి సో దట్ మేకింగ్ ద ఎంటైర్ వరల్డ్ అండ్ ఇంక్లూజివ్ వరల్డ్ అనమాట. అంటే అందరినీ కలుపుకుని వెళ్ళేలాగా ఒక ప్రపంచాన్ని తయారు చేయాలి. అలా తయారు చేయాలంటే అందరికీ కామన్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉండాలి. సో సైన్ లాంగ్వేజ్ ఆ పాత్ర పోషిస్తుంది కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ అందరికీ తెలియాలి అని చెప్పి, అవగాహన కల్పించాలి అని చెప్పి సెప్టెంబర్ 23న ఐక్యరాజ్య సమితి ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ని సెలబ్రేట్ చేస్తుంది. దీన్ని ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేశారంటే 2018లో. ఇన్ 2018 యాజ్ పార్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ ద డెఫ్, ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజ్ వాజ్ అబ్జర్వ్డ్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం. 2018లో సెప్టెంబర్ 23న మొట్టమొదటిసారిగా దీన్ని సెలబ్రేట్ చేశారు. అప్పటి నుంచి కంటిన్యూస్గా సెలబ్రేట్ చేస్తూనే వస్తున్నారు. సెప్టెంబర్ 23నే వాళ్ళు ఎందుకు పిక్ చేశారు? వై నాట్ సమ్ అదర్ డే అని అంటే, ఇట్ వాస్ పిక్డ్ టు సెలబ్రేట్ ద వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ద డెఫ్ విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1951. 1951వ సంవత్సరంలో ఎవరైతే వినికిడి లోపంతో ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఒక వరల్డ్ ఫెడరేషన్ యొక్క స్థాపన జరిగింది. దాని యొక్క స్థాపన 1951వ సంవత్సరంలో సెప్టెంబర్ 23న జరిగింది కాబట్టి అదే సెప్టెంబర్ 23న వాళ్ళు ఇంటర్నేషనల్ డే ఆఫ్ సైన్ లాంగ్వేజెస్గా గుర్తించారు. అలానే 2023వ సంవత్సరానికి సంబంధించి థీమ్ ఏంటి అని అంటే, అ వరల్డ్ వేర్ డెఫ్ పీపుల్ కెన్ సైన్ ఎనీవేర్. దాని అర్థం ఏంటి అని అంటే, ప్రపంచంలో వాళ్ళు ఎక్కడైనా మాట్లాడగలరు, వాళ్ళు ఎక్కడైనా వినగలరు. అండ్ వన్స్ దే రిసీవ్ ద ఇన్ఫర్మేషన్ దే కెన్ ఇంప్రింట్ దేర్ అథారిటీ ఎనీవేర్ ఎవ్రీవేర్. సో దాట్స్ వాట్ ద థీమ్ అనమాట. అ వరల్డ్ వేర్ డెఫ్ పీపుల్ కెన్ సైన్ ఎనీవేర్. అది ఈ సంవత్సరం యొక్క థీమ్. అలానే మన ఇండియన్ సైన్ లాంగ్వేజ్కి సంబంధించి ఒక సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ ఉంది. ఇప్పుడు మన ఇంగ్లీష్ వర్డ్స్ అవ్వచ్చు, తెలుగు వర్డ్స్ అవ్వచ్చు, వీటన్నిటికి సంబంధించి నిఘంటువు డిక్షనరీ ఉంటుంది కదా, అట్లానే సైన్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా ఒక డిక్షనరీ ఉంది. సో దాని గురించి మనం జాగ్రత్తగా గమనిస్తే అది అసలు ఎందుకు ఉంది అని అంటే, టు రిమూవ్ కమ్యూనికేషన్ బ్యారియర్స్ బిట్వీన్ ద డెఫ్ అండ్ హియరింగ్ కమ్యూనిటీ. ఎవరైతే వినగలుగుతున్నారో, ఎవరైతే వినలేకపోతున్నారో వీళ్ళ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని తగ్గించడానికే ఈ డిక్షనరీ ఉందన్నమాట. As it is focused on providing more information in Indian sign languages, its aim is to give deaf people the constitutional right, రాజ్యాంగ హక్కు ఏదైతే ఉందో అది, as well as the opportunity of freedom of expression and also bringing them into the mainstream of the society. సమాజంలో అందరూ కలుపుకుని వెళ్ళాలా, అట్ ద సేమ్ టైం వాళ్ళకి కూడా వాక్ స్వాతంత్రం, వాక్ స్వేచ్ఛ, అలానే భావ ప్రకటన స్వేచ్ఛ, స్వతంత్రం ఉంటుంది కదా. మరి అది రాజ్యాంగంలో పొందుపరచబడింది కదా ఆర్టికల్ 19లో. ఆ లెక్కన మరి వాళ్ళ హక్కును మనం వాళ్ళకి ఇచ్చి తీరాలి కదా. సో ఆ విధంగా వీళ్ళందరికీ ఒక డిక్షనరీ లాంటిది ఇస్తే దాన్ని ఉపయోగించి అందరూ సైన్ లాంగ్వేజ్ని యాజ్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్కి ఉపయోగించవచ్చు. దాట్ ఈస్ ద మీన్ ఆఫ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీ. It is developed by Indian Sign Language Research and Training Center, ISLR and TC. కొన్నిసార్లు ISLR TC అని పిలిచేస్తూ ఉంటారనమాట. మనం దీని గురించి కొద్దిసేపట్లో తెలుసుకుందాం. సో ఈ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీని ఎవరు తయారు చేశారు, లేదు ఎవరు డెవలప్ చేశారు అంటే, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. సో ఇండియన్ సైన్ లాంగ్వేజ్కి సంబంధించి వాళ్ళు పరిశోధన కూడా జరుపుతున్నారు, అలానే నైపుణ్యం కూడా అభివృద్ధి చేస్తున్నారు జనాలకి. The ISL dictionary consists of words of many categories like everyday terms, legal terms, academic terms, medical terms and technical terms. సో ఆ డిక్షనరీలో వాళ్ళు రోజువారీగా ఉపయోగించే పదాలు, అలానే న్యాయ వృత్తి లేదు న్యాయ ఏదైతే జ్యుడిషియరీ ఆస్పెక్ట్ ఉందో దానికి సంబంధించి అకాడమిక్, మెడికల్, టెక్నికల్, ఇలా వివిధ అంశాలకు సంబంధించిన వర్డ్స్ అన్ని ఉపయోగిస్తుంది అనమాట డిక్షనరీలో. సో దట్ ఇట్ బికమ్స్ ఈజీ in various aspects as well. And the first edition of the ISL dictionary program launched in 2018, second edition in 2019, third edition in 2021. సో వీళ్ళ యొక్క డిక్షనరీ యొక్క సంచికలు వస్తూ ఉంటాయి కదా, ఎడిషన్స్, ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్. ఈవెన్ మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఏదైనా బుక్స్, రిఫరెన్స్ బుక్స్ కొనుక్కున్నా సరే దాంట్లో ఫస్ట్ ఎడిషన్ వచ్చింది, దాంట్లో ఏదో కొన్ని మార్పులు చేసి మళ్ళీ సెకండ్ ఎడిషన్ వచ్చింది, దాంట్లో తర్వాత ఏదో యాడ్ చేసి థర్డ్ ఎడిషన్ వచ్చింది, ఇలా వింటూ ఉంటారు కదా. అట్లా ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీలో మొట్టమొదటి సంచికేమో 2018లో, రెండవ సంచికేమో 2019లో, మూడవ సంచికేమో 2021లో వచ్చింది. నాలుగవ సంచిక ఇంకా రాలేదు. సో నాలుగో సంచికి వస్తే ఈసారి మీకు దీని గురించి తెలిసింది కాబట్టి వీలైతే దానిని పర్చేస్ చేయండి. నౌ లెట్స్ ట్రై టు నో అబౌట్ ISLR TC లేదు ISLR అండ్ TC. ఇందాక చెప్పా కదా దాని గురించి మనం కొద్దిసేపట్లో తెలుసుకుందాము అని. టు ప్రమోట్ ద యూజ్ ఆఫ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్ యాజ్ ఎడ్యుకేషనల్ మోడ్ ఫర్ డెఫ్ స్టూడెంట్స్ అట్ ప్రైమరీ, సెకండరీ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్. ప్రాథమిక స్థాయి నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్ వరకు, అంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద పిల్లల వరకు అందరికీ కూడా ఈ ఇండియన్ సైన్ లాంగ్వేజ్కి సంబంధించి ఏదైతే ఎడ్యుకేషన్ మోడల్ ఉందో దానిని ప్రమోట్ చేయాలన్న వన్ ఆఫ్ ద ఎయిమ్ అనమాట ISLR TCది. టు క్యారీ అవుట్ రీసెర్చ్ త్రూ కొలాబరేషన్ విత్ యూనివర్సిటీస్ అండ్ అదర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్
టు ప్రమోట్, ప్రొపగేట్ అండ్ అప్గ్రేడ్ ఇండియన్ సైన్ లాంగ్వేజ్. అంటే ఈ సైన్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో దీనిని మరింతగా ప్రమోట్ చేయడానికి, అంటే ఎంకరేజ్ చేయడానికి, సపోర్ట్ చేయడానికి, అలానే దీనిని అప్గ్రేడ్ కూడా చేయడానికి ఇండియాలో అలానే వరల్డ్ వైడ్గా ఉన్న ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, విద్యా వ్యవస్థలు, అలానే యూనివర్సిటీస్, విశ్వవిద్యాలయాలు ఉన్నాయో వాళ్ళతో కొలాబొరేట్ అయ్యి దీన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తారనమాట. ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద 11th 5-year ప్లాన్. సో దీన్ని ఎప్పుడు తీసుకొచ్చారు ISLRTCని? 11వ పంచవర్ష ప్రణాళికలో. అంటే 2007 నుంచి 2012 వరకు ఏదైతే పంచవర్ష ప్రణాళిక ఉందో ఆ కాలంలో దీనిని తీసుకొచ్చారు. Earlier, it existed as an autonomous center of the Indira Gandhi National Open University, Delhi. But in 2015, it became a society under the Department of Empowerment of Persons with Disabilities under Ministry of Social Justice and Empowerment. సో మరి ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే 11th 5-year ప్లాన్ 2007-12 మధ్యలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారా? ఫైన్, బాగానే ఉంది. 2015 వరకు ఇగ్నో యూనివర్సిటీ ఏదైతే ఉంది, ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ, దాంట్లో ఒక అటానమస్ సెంటర్గా ఉంది. కాకపోతే 2015 తర్వాత మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్కి ఆధీనంలో ఉండే విధంగా ఒక సొసైటీగా దీన్ని రిజిస్ట్రేషన్ చేయించారనమాట. ఏది? ISLRTC, ఇండియన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ సెంటర్. ఇది ఎక్కడుంది? న్యూఢిల్లీలో ఉంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సో కొత్త విషయం తెలుసుకున్నారు కదా. సో మీలో చాలామంది అనొచ్చు ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎలా ఉపయోగపడుతుందని. జాగ్రత్తగా ఆలోచించండి. ప్రతిసారి మీకు ఒకళ్ళు వచ్చి చెప్పరు. 1, ISLRTC దాని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది, అలానే దాని యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటి, అలానే వాళ్ళు ఏం లాంచ్ చేస్తారు? ఇండియన్ సైన్ లాంగ్వేజ్ డిక్షనరీని లాంచ్ చేస్తారు. ఫస్ట్ ఎడిషన్ ఎప్పుడు లాంచ్ అయింది? 2018, సెకండ్ ఎడిషన్ 2019, థర్డ్ ఎడిషన్ 2021. అలానే వీళ్ళు ఎవరి కోసం సైన్ లాంగ్వేజ్ని రిలీజ్ చేస్తున్నారు? బేసిక్గా అందరికీ, బట్ మేజర్గా డెఫ్ కమ్యూనిటీకి. మనం అసలు ఇదంతా ఎందుకు డిస్కస్ చేసాం? సారా సన్ని గారు, మలయాళీ అడ్వకేట్, సుప్రీంకోర్టులో ఒక కేసును వాదించడానికి ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా DY చంద్రచూడ్ గారు ఒక సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రెటర్ని అక్కడ పెట్టారు. సో దాట్ బికేమ్ అన్ ఇంక్లూజివ్ స్టెప్ అనమాట. అంటే ఎవరైతే ఇప్పటివరకు వాదించలేని ఒక పరిస్థితి ఉందో ఇప్పుడు వాళ్ళు కూడా వాదించగలుగుతున్నారు. అండ్ దట్ టు షీ డిడ్ంట్ కమ్ టు ద కోర్ట్. సారా సన్ని గారు కోర్టుకు రాలేదు, వర్చువల్గా ఫైట్ చేశారు ఆ కేసుని. సో దాట్స్ అ వెరీ ఇంక్లూజివ్ స్టెప్. ఈ విధంగానే కదా సామాజిక అభివృద్ధి అనేది జరిగేది. సో దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ టు నో అండ్ అండర్స్టాండ్ అండ్ రిమెంబర్. సో ఇన్ జనరల్గా అవేర్నెస్ పరంగా అయినా సరే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా అయినా సరే, దిస్ బికమ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. అందుకే మనం దీని గురించి డిస్కస్ చేశాము. ఈ టాపిక్ గురించి అందరికీ తెలియాలి. సైన్ లాంగ్వేజ్ అనేది ఒకటి ఉంటుంది కూడా అనేది చాలామందికి ఇప్పటికీ తెలియదు. సో వీటి గురించి మనం అందరికీ చెప్పాలి. కాబట్టి మీ మీద ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఏంటిది? దీని గురించి అందరికీ తెలియజేయాలి. అంటే మీరు దీన్ని షేర్ చేయాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఈ వీడియో గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ఖచ్చితంగా మర్చిపోకుండా అందరికీ షేర్ చేయండి. అలానే ఒకవేళ మీరు అప్టేక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి కరెంట్ అఫైర్స్ లేదు ఇలాంటి టాపిక్స్కి సంబంధించి మీరు ఏమీ మిస్ అవ్వకుండా ఉంటారు. అలానే దాని పక్కన బెల్ బటన్ కూడా ప్రెస్ చేస్తే ఇంకా మరీ మంచిది. On that note, once again, thank you everyone for watching the video. Hope you liked it. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.